పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల సమయము ఉదయం 11 గంటలకు యేసులను స్వస్థపరిచే కార్యక్రమంలో ప్రతి వారు వచ్చి పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రాజైన దావీదు గారి యొక్క జీవన ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు మనము చూస్తూ ఉంటూ ఆయనకున్న ఒకే ఒక భరోసా ఏంటి అంటే దేవుని యొక్క కృప. ఆయన కృప తనతో తోడి ఉండడం వలన అంధకారంలో, శత్రువుల యొక్క సమూహం మధ్యలో, లేదా తన తోటి కుటుంబస్తులే వ్యతిరేకమైనప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డన్నాడు. కారణం ఏంటంటే ఆయన కృప దావీదు గారికి తోడై ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో బంధకాలతో, సమస్యలతో, భయంకరమైన వాటి గురించి నువ్వు బాధపడుతున్నావా? ప్రియ కుమార కుమార్తె, ప్రభువు అయిన దేవుని కృప మనతో ఉన్నది. భయపడక, ఆందోళన చెందక ఆయన మనకు సహాయం చేయను. ఆయన మనను నడిపించును, ఆయన మనల్ని బలపరచును. ఈరోజు నువ్వు చేయవలసిన ఒకటే, ఆయన కృప యందు నమ్మకించు. ఆయన మన పట్ల గొప్ప విజయం ఇస్తాడని నిరీక్షణ కలుగుండు. నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందనాలు. నీ బిడ్డలేని వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దేవ ఆశీర్వాదంతో నింపండి. నీ కృపను చూపించండి. నీ కృపా వాసులతో నింపమంటున్నాను దేవా, నీ కొందనాలు. వారికి నా కొదులు తీసివేయండి. వారికి నా ప్రతి భయాన్ని, ఆందోళన తీసివేయండి ప్రభా. అనా నీ కృపతో ఎల్ల కాలము వారిని జ్ఞాపకం చేసుకొని వారికున్న ప్రతి బంధకాలను విడుదల చేసి ఇగో నేడు దినాన యేసుని స్వస్థపరచగా పాల్గొంటుండగా శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ప్రతి ఒక్క వ్యాధి నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల చేసి నీ క్రాప్దల ఉంచమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. సకాలంలో దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయన విశ్వసించి నమ్మకించండి. ఆ కృప మీకు తోడు మిమ్మల్ని విడుదల చేయను గాక. ఆమేన్.